గత వారం రోజులుగా హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? నిజంగానే హైదరాబాద్ ను డెవలప్ చేయడం కోసం 400 ఎకర్స్ ల్యాండ్ ని నాశనం చేయవలసిన అవసరం ఉందా? ఈ వివాదం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. 1975 లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీకి 2324 ఎకర్స్ ల్యాండ్ ని కేటాయించింది. ఈ భూమిలో భాగంగా ఉండే 400 ఎకరాలు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాయి. 400 ఎకరాల భూమి ఒక బోగస్ కంపెనీ చేతుల్లో ఉందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి ఆ కేసును గెలిచింది. సెంట్రల్ యూనివర్సిటీలో భాగంగా ఉన్న 400 ఎకరాల భూమి తెలంగాణ గవర్నమెంట్ కి చెందిందిగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను గచ్చిబౌలి ఐటీ డెవలప్మెంట్ కోసం ఓపెన్ వేలం వేయాలని నిర్ణయించింది. ఓపెన్ వేలం అంటే ఈ వేలంలో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. అయితే విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం, ఈ భూములు పచ్చదనంతో అడవిలా ఉన్నాయి, ఈ భూమిని నాశనం చేయకండి అని నిరసనలు మొదలుపెట్టారు. విద్యార్థుల యొక్క డిమాండ్ ఏంటంటే ఈ 400 ఎకరాల భూమిని నేషనల్ పార్క్ గా మార్చాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం చిన్నగా గవర్నమెంట్ వర్సెస్ స్టూడెంట్స్ గా మారిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ 400 ఎకరాల భూమి ఏమైనా నేషనల్ పార్కా, అందులో ఏమైనా వన్యప్రాణులు నివసిస్తున్నాయా, ఎవరికీ ఉపయోగపడని ఒక భూమిని, బోగస్ కంపెనీ చేతుల్లో ఉన్న ఒక భూమిని కష్టపడి సంపాదించి అందులో డెవలప్మెంట్ చేద్దాం అంటే ఎందుకు ఇంతమంది అడ్డు చెబుతున్నారు అని రేవంత్ రెడ్డి గారు వాదిస్తున్నారు. జీవరాశులు ఉన్నట్టు జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయి అన్నట్టు. వీడియో ఏంటి? ఆ ప్రాంతంలో ఉన్న జంతువులు ఎటు వెళ్లాలో తెలియక అయోమయ స్థితిలో పడిపోయాయి. అలానే ఒక్కసారి ఈ ఆడియో కూడా వినండి. ఈ ఆడియోలో జంతువులు అరుస్తున్నట్లు లేదు, చిన్న పిల్లలు బాధతో ఏడుస్తున్నట్లుగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తూ ఉంటే కొన్ని గుట్ట నక్కలు అడ్డుకుంటున్నాయి అని అంటున్నారు. కేవలం 3 రోజుల్లో 100 ఎకరాల్లో ఉన్న చెట్లను నాశనం చేశారు. సుప్రీంకోర్టు కూడా అంత ఎమర్జెన్సీగా డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఏముంది? వేల మిషనరీస్ సాయంతో 100 ఎకరాల్లో ఉన్న చెట్లను నాశనం చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ జరుగుతున్న పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తాజాగా రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాలో అవుతున్న వీడియోస్ అన్నీ కూడా ఏఐని యూస్ చేసి క్రియేట్ చేసిన వీడియోస్ అని అంటున్నారు. సరే, రేవంత్ రెడ్డి గారు అన్న మాటకే వద్దాం. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల్లో ఎలాంటి వన్యప్రాణులు లేవనే అనుకుందాం. 1975 లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీకి భూమిని ఇస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఎంతటి ఎకోసిస్టమ్ క్రియేట్ అయి ఉంటుంది? కేవలం 3 రోజుల్లో 100 ఎకరాల్లో ఉన్న కొన్ని లక్షల చెట్లను నాశనం చేశారు కదా. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు, పోనీ 15 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారనుకుందాం. ఇప్పుడు మీరు నాశనం చేసిన లక్షల చెట్లను మీరు అధికారంలో ఉన్న 15 సంవత్సరాల్లో మీ వల్ల నాశనమైన 100 ఎకరాల ఎకో సిస్టమ్ ని తిరిగి క్రియేట్ చేయగలరా? ఎప్పుడైనా గానీ క్రియేట్ చేయడం చేతగాని వాడికి నాశనం చేసే హక్కు కూడా లేదు. హైదరాబాద్ సిటీ ఏమైనా వెనకబడిపోయి ఉన్న నగరమా? మీ రాజకీయ నాయకులు అందరూ కలిసి హైదరాబాద్ ను మెట్రోపాలిటిక్ సిటీగా మార్చారు. ఇంకెంత డెవలప్ చేస్తారు? ఇంకెన్ని కంపెనీలు తీసుకొని వస్తారు? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. మీరు డెవలప్ చేయడానికి 33 జిల్లాలు కనిపించలేదా? కేవలం హైదరాబాద్ మాత్రమే కనిపించిందా మీకు డెవలప్ చేయడానికి? ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న నగరాన్ని మీరు ఇంకెంత డెవలప్ చేస్తారు? ఎవరన్నా ప్రకృతిని నాశనం చేస్తే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటే స్టూడెంట్స్ దాన్ని అడ్డుకుంటున్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం స్టూడెంట్స్ మీద ఎందుకు ఇంత సివియర్గా యాక్షన్ తీసుకుంటుంది? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఇండియా మొత్తంలో టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీలో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. ఇలానే డెవలప్మెంట్ అనే పేరుతో బెంగళూరు, ఢిల్లీని డెవలప్ చేసి అక్కడ కాలుష్యాన్ని విపరీతంగా పెంచారు. మీరు ఇలానే 100 ఎకరాలను నాశనం చేస్తూ పోండి, హైదరాబాద్ కూడా ఈ సిటీలో చేరిపోతుంది. ఈ టాపిక్ మీద మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్లో ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.